నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దసరా వేడుకల్లో దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేది రావణుడిని దహనం చేసే కార్యక్రమం. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం అలా చేయరు. రావణ దిష్టిబొమ్మను దహనం చేస్తే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రజలు విశ్వసించే వాళ్ళు ఉన్నారని తెలుసా? ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ప్రతి ఏటా మైదాన ప్రాంతాల్లో ఎత్తైన రావణాసురుడి కటౌట్లు ఏర్పాటు చేసి అందులో బాణాసంచా నింపి ప్రత్యేకమైన పూజ నిర్వహించి కాల్చివేయడం జరుగుతుంది. 10 రోజుల పాటు దుర్గాదేవికి పూజలు చేసి చివరి రోజు రావణ దహన వేడుక నిర్వహిస్తారు. అయితే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇలా రావణ దహనం నిర్వహిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలోని బైజ్నాథ్ పట్టణ ప్రజలు రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేయరు. అలా చేస్తే పరమేశ్వరుడికి కోపం వస్తుందని ఇక్కడి ప్రజల నమ్మకం. దసరా పండుగ జరుపుకుంటే శివుడికి ఆగ్రహం వస్తుందని నమ్ముతారు. రావణుడిని మాత్రమే కాదు, అతని సోదరుడైన కుంభకర్ణుడు, కుమారుడైన మేఘనాథుడి దిష్టిబొమ్మలు కూడా దహనం చేయరు. అలా చేయడం వల్ల వారికి కొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బైజ్నాథ్లోని ఆలయం శివుడికి అంకితం చేసిన ఒక మతపరమైన ప్రదేశం. రావణాసురుడు శివుడికి పరమభక్తుడు. శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి అనుగ్రహం పొందాడు. అటువంటి రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తే శివునికి కోపం వస్తుందని వారి నమ్మకం. ఇదిలా ఉంటే మరికొన్ని ప్రాంతాల వాళ్ళు రావణుడిని దేవుడిగా కొలుస్తారు. మధ్యప్రదేశ్లోని మందసౌర్, ఉత్తరప్రదేశ్లోని బీస్రాక్ ప్రజలు కూడా రావణ దహనం నిర్వహించరు. ఎందుకంటే మందసౌర్ ప్రదేశం రావణుడి భార్య మండోదరి పుట్టినిల్లు. అంటే ఇక్కడి వారికి రావణుడు ఇంటి అల్లుడు అన్నమాట. అందుకే ఇక్కడ రావణాసురుడిని చాలా గౌరవిస్తారు. అది మాత్రమే కాదు, ఇక్కడ రావణుడి ఎత్తైన విగ్రహానికి పూజలు కూడా చేసేవారున్నారు.